హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు బాగా మనస్ఫూర్తిగా కోరుకున్నాండి. ఇంకా అసలు నిన్నైతే వస్తాను అనుకోలేదు, ఎందుకంటే ఒకటే వర్షం అయినా కానీ ఇంకా పిల్లలకే స్కూల్కి పోద్ది అని చెప్పేసి ఇంకా వర్షం కూడా పడి ఇంకా వచ్చేసాము. అంటే ఏంటంటే ఇంటికి వచ్చేటప్పుడు నీకు చెయ్యాలనిపించింది కదా అని ఏదైనా పని చేయడం సబబు కాదు. ఇంకా వర్షం పడుతున్నా కానీ ఇంకా పిల్లల కోసం చెప్పేసి ఇంకా అయినా కానీ ఇంకా స్కూల్కి పోయిద్ది అని చెప్పేసి వచ్చేసాము. అంటే శనివారం మధ్యాహ్నం సాయంత్రానికి వెళ్తే మళ్ళీ ఆదివారం ప్రార్థన చూసుకొని సోమవారం మళ్ళీ అమ్మని తిరిగి వచ్చేసాము. సాయంత్రానికి అయితే ఇంకా చూసారు కదా, ఇంకా రాత్రి వస్తా ఇంకైతే పిల్లల కోసం అయితే స్నాక్స్ ఏం తీసుకురాలేదు, ఎందుకంటే ఇంకా వచ్చేటప్పటికే పొద్దుపోతుంది. ఇంకా పిల్లల కోసం చెప్పి ఇంకా అన్నం కూడా పార్సిల్ అన్నం కట్టించుకొచ్చని చెప్పి నేను చెప్పాను కదా. ఇంక వచ్చేసి తినేసి మొత్తం అందరూ అయితే ఫ్యామిలీ మొత్తం అందరం తినేసి పనుకున్నాము. ఇంకా తెల్లారి పొద్దున అయితే ఇంకా పాపం రోజే అయినా కానీ నిన్నల్లా జర్నీ చేసి వచ్చినా కానీ పాపం రోజే పిల్లల కోసం చెప్పేసి పొద్దున అయితే లేచి పిల్లల కోసం చెప్పేసి రెడీ అయితే చేసేసి మొత్తాన్ని ఇంకా చూసారు కదా. ఆదర్శ్ ఏం సంగతలా? ఒరే వాడు పుట్టినరోజు ఎడ చేశారు? ఏసు బాబు పుట్టినరోజు ఎడ జరిగింది? అవి తెచ్చుకోకూడదు, తినకూడదమ్మా, అవి తినకూడదు, తినకూడదురా, తినకూడదు అవి. చూసారు కానీ వాడైతే తింటాడు కానీ ఇటు మామూలు కదండి, ఇవి తినకూడదన్నా కానీ ఇంకెట్లా మాట్లాడతాడు. అవి తినకూడదమ్మా అక్షయ, నీ ఇష్టంగా. ఇగో చూడు, అవి తిన్నావు అనుకో కడుపులో పోయి పేగులు చుట్టేసుకుంటుంది. తినకూడదు అవి, ఇటు అదే తినకూడదమ్మా, అయ్యే తినకూడదు. వాడు అంటే తెలీదు, నీకు తెలుసు అసలు ఊసి అట్టయితే తిని మింగేసావు అనుకో చూడు లోపల పేగులు చుట్టుకుపోయిద్ది. ఇంక నీ ఇష్టం తర్వాత అటు తినకూడదు. అవి తినేసి ఉయ్యాలి, కింద ఊసేయాలి. అక్షయ్ అవి తినకూడదు. తినొచ్చా తినకూడదా? మా మామూలుడు కాదండి. సరే చూసేసారు కదండి, ఇంకా పిల్లల మొత్తాన్ని అయితే రెడీ చేసేసింది. ఇంకా స్కూల్కి అయితే పంపించడం జరుగుతుంది. ఇంకా మేమైతే మటుకు ఇంకా పిల్లల కోసం చెప్పేసి ఇంకా వాళ్ళకి టై బెల్ట్ అయితే రాలేదు కదా, ఇంక ఈ లోపల అయితే మనీ అయితే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే పాపం వాళ్ళకి ఈ షర్ట్ తీసుకుని స్కూల్ డ్రెస్ అయితే తీసుకుని ఉపయోగం ఉండదు కదా, టై బెల్ట్ ఉంటేనే కదా మనిషికి ఇంకా ఏదైనా కానీ స్కూల్ డ్రెస్ కంపెనీంగ్. ఇంకా అందుకని చెప్పేసి ఇంక వాళ్ళిద్దరికైతే టై బెల్ట్ కూడా తీసుకోవడానికి అయితే చూద్దాం. ఆదర్శ్ ఏం సంగతులు మరి? ఇంకా అయితే మడి పుట్టినరోజు మటుకు ఘనంగా చేశాడండి. ఏదో మటుకి పాపం అక్కడ కూడా కదా నానికి కూడా ఇంకా ప్రార్థన మటుకి బాగా జరిగింది. అయితే మటుకు నైట్ పూట ఊరు మొత్తం జనందరూ ప్రార్థనకు కానీ ఇంకా వంటకాలు కానీ మొత్తం అన్నీ సక్రంగా. కేక్ అయితే మటుకు అదిరిపోయిందండి. కేక్ మటుకి అదే కూలింగ్ కేక్ అనేది ఇంకా బాగుండేది, అంటే తెలియలేదు అనుకుంటా నానికైతే కూలింగ్ కేక్ అనేది ఇంకా బాగుండేది. ఇంకా అందులో ఏంటంటే కేక్ 3 కేజీల కేక్ అంటే నేను అప్పుడే చూస్తాను, అంటే 3 కేజీల కేక్ అంటే దాని ఫ్లవర్స్ పైన ఫ్లవర్స్ కానీ కేక్ కానీ మొత్తం సూపర్గా ఉంది. ఈ లోపల పొలాలు అయితే కూడా రెడీ చేసుకున్నాం కదా, ఇంకా అడ్డ అయితే లాగేసాను మొత్తం అంతా పొలం మొత్తం అయితే. ఇంకా విత్తనాలకి అయితే రెడీలో ఉన్నాము, విత్తనాలు పెడతానికి అయితే చూద్దాం. ఈ ఏడుపు మరి పంటలు ఎట్టుంటాయి ఏందనేది కూడా. ముందు కట్టలు కూడా దొరకమంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పొలం వేద్దామా వేయకూడదనే స్థితిలో కూడా పొలం అయితే తీసుకున్నాను నేనైతే. ఎందుకంటే ఈ సంవత్సరం అసలుకి అంతా కరువు కడగాలకు ఉన్నట్టుంటుంది, వర్షాలకు కానీ లేకపోతే ముందు కట్టలకు కానీ అని చెప్పి అంటున్నారు. అయినా కానీ పట్టుదలతో తీసుకున్నాను. ఇంకా పంట పండేది మరి అదంతా దేవుడి దయ, అదంతా మనం చేసుకునే దాంట్లో ఉంటుంది, అంతా కొద్దిగా దేవుడి దగ్గర ఉంటుంది. కాబట్టి నేనైతే ఇంకా ముందుకి ఆ విధంగా నెట్టగా వెళ్దాం అనుకుంటున్నాను. దొరికినా దొరకపోయినా ఏదో ఒకటే మన వంతు మన ఛాలెంజ్ మనం చేసుకోవాలి కదా. పొద్దు ఇడ్లీ పెట్టాలి అక్షయ్కి. అంటే నిన్న వస్తూ జ్వరం వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్కి అసలుకి ఏమైంది? జ్వరం వచ్చింది కదా అక్కడ. దేనికి? అంటే వాతావరణం మార్పు వచ్చి. ఏరా జ్వరం వచ్చిందా? ఎక్కడ ఇండిషన్ యాడ్ చేశారా? ఇండిషన్ ఎక్కడ ఇండిషన్ యాడ్ చేశారా? సరే మరి ఇంకేం మరి, ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసావు మరి. ఇంకా ఎందుకు ఎందుకు ఏమైంది వాడికి? నీకెడ తెలుసు అమ్మ బాధపడుతుందని? ఎట్ట తెలుసు చెప్పు, ఎడ చూసా నువ్వు బాధపడుతుందని? బొట్లు పెట్టుకోలేదు, అన్నీ పెట్టుకుని బొట్లు పెట్టుకుని ఇస్తా. అయ్యో వాడు ఒక్కరా లేడు ఇప్పుడే. నాయన బాబాయ్
ఏం చేయబోతున్నారు ఏందంతా క్లీన్ మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాయి అసలు. పిల్లలు వచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళలేదు కదా, ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇంకా స్టవ్ కూడా కడిగేస్తే బాగుంటుంది అని చెప్పేసి కడిగేస్తున్నాను అనమాట. ఏంది వాసన గమనించి కొడుతుంది. ఏం తెచ్చాయి అసలు? ఏం చేయబోతున్నావు అసలు? ఏం తెచ్చావు వాళ్ళకి? నేను వాసన అయితే మటుకి బోటి కూర వాసన వచ్చినట్టు వస్తుంది. ఏంది అసలు స్పెషల్ ఏంది అసలు ఈరోజు? ఓకేనండి, ఇంకా పొద్దున్నే లేచి పిల్లల కోసం వంట రెడీ చేసి వాళ్ళైతే స్కూల్కి పంపించాను. ఇంకా పొద్దున వచ్చేసి దోసకాయ కర్రీ వండాను. ఇంకా ఈలోపు మా అమ్మమ్మ గారు అయితే కొంచెం బోటి ఉందమ్మా, అది వండుకోమని ఇచ్చింది. ఇంకా అది నా స్టైల్లో అయితే బోటి కర్రీ కాకుండా ఫ్రై అయితే రెడీ చేస్తాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఫస్ట్ ట్రై చేయబోతున్నాడు. ఎప్పుడే ట్రై చేస్తాను. మరి ఎలా ఉంది? వావ్, అట్లయితే ట్రై చేయబోతున్నావు కదా, కుదిరిద్ది అంటావా? కుదరాలని ట్రై చేయాలనుకుంటున్నాను. సరే, నీకైతే కుదిరిద్ది బాగానే. ట్రై చేయటైతే సరే, అదంతా క్లీన్ చేసేసి శుభ్రంగా ముందరట్టయితే మొత్తం అంతా రెడీ చేసేటట్టు అట్లే కావాల్సిన అన్ని మండే ఐటమ్స్ మొత్తాన్ని పిల్లలు వచ్చేటప్పుడు కూడా, అంటే పాపం పిల్లల సాయంత్రానికి వచ్చేదిగా ఇంక మధ్యాహ్నం చేసినట్టు. అసలు ఎండలేదు మామూలు రోజు, అసలు ఎండాకాలం పెట్టలేదు, గట్టి ఎండ కాస్తుంది. అది కూడా వాన కూడా గిట్టుని పడతాయి. ఏదో కుర్చీ కూర ఉన్నట్టు కూర్చుంది, మళ్ళీ గట్టి ఎండ మరి మామూలుగా కాదు. సరే అండి, ఇంకా చూసేసారు కదా. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుని మనం అయితే ఇంకా బోటి కూర అయితే రెడీ చేయబోతున్నాడు రోజా. బోటి ఫ్రై అయితే రెడీ చేయబోతున్నాడు రోజా. మనం చూసేద్దాం మరి ఏ విధంగా రోజా స్టైల్ చేసేది. సరే, అన్ని వంట ఐటమ్స్ కావాల్సిన మొత్తాన్ని సరే శుభ్రంగా క్లీన్ చేసేటట్టే. ఓకేనండి, గ్యాస్ పై అయితే మొత్తం కడిగేసాను. నేను కూడా ఈరోజు ఫ్రెష్ అప్ అయ్యానండి. ఇంకా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా బోటి ఫ్రై మరి ఎలా చేస్తాను అనేది చూసేయండి. సరేనా, ఇంకా రోజు అయితే రెడీ అయిపోయి వచ్చేసింది. ఇంకా ఈ లోపల అయితే మొత్తం ఉల్లిపాయలు అన్నీ మొత్తం పక్కన పెట్టేసింది. ఇంకా కర్రీకి కావాల్సింది అయితే ఇంకా గ్యాస్లో తుడి చేసుకుంటాం శుభ్రంగా నీట్గా. ఇంకా మొత్తం అన్నీ సిద్ధం చేసేద్దాం బోటి కర్రీకి అయితే మటుకి. బోటి ఫ్రై అంట. బోటి ఫ్రై అంట. సరేనా? అంటే నీకు తెలీదా? నేను ఎప్పుడు తినలా, ఇప్పుడే తింటున్నా. మరి ఎట్లుండదు చూద్దాం. సరే, ఇంకా 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అలానే ఉడకబెట్టిన బోటి, ఇంకా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే అన్ని మసాలాలు. మూత రావట్లేదు, వచ్చింది. కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ అయితే ఉన్నాయండి దీంట్లోనే. ఇంకా ఫస్ట్ ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుందాము సన్నంగా. రోజైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే రోజైనా చేత హెల్ప్ చేసుకుని రోజు కనపడుతుంది కదండి. ఇంకా చూసుకుని నాకేమన్నా నాకు మంచిదే నువ్వు చూసుకున్నా పని చేసే బాధ తప్పించేసింది అంతేగా. చాలా పని చేయాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను లేనప్పుడు అంటే చేసుకోవచ్చు, ఉన్నప్పుడు చేయటం పద్ధతి కాదు. ఈ విధంగా ఉల్లిపాయలు అయితే సన్నంగా తరిగేద్దాం. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా చీల్చేద్దాం 4 ముక్కలుగా. వర్షాలు ఏందో ఉదయం పడతాయి, రేత్రి పడితే ఉదయం ఎండగాస్తుంది. అయినా ఇదే చిత్తగత్వం అంటారు. గాలి లేదు, ఫ్యాన్ వేసుకోకపోతే ఊపిరి రావదు. సరే జన కూర రెడీ చేసిన తర్వాత నన్ను లేపు నిద్రలేపు. నిమిషాలు ఏం పడమాకు, నేను కర్రీ రెడీ చేస్తాను. కర్రీకి అటుకాదు కోసేది రోజా, ఫ్రైకి అటుకాదు కోసేది. నిలువుగా కోసి అడ్డంగా కొత్తారు. మరి నిలువుగా కోసేస్తున్నావు. చిన్న ముక్కలు అవసరం లేదు, చిన్న ముక్కలు కోసేది చిన్న ముక్కలు తెలుసా. ఓకే, ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. ఇంకా ఫ్రై అయితే రెడీ చేసేద్దాం ఫస్ట్. రెడీ చేయటదా? నా క్యాన్ ముందు శుభ్రం కడిగేసాను. ఆయిల్ అయితే లేదు, కింద పెడతాను.
వంచిపోయి మళ్ళీ ఎందుకన్నా మంచిది. రుచి గోల్డ్ ఈసారి తీసుకొచ్చింది, ఎప్పుడు పామేలు తెచ్చాము కానీ ఈసారి రుచి గోల్డ్ తీసుకొచ్చాను. చాలే బాబా చాలు. పెట్టేసుకున్నాము బోటి కర్రీకి అయితే, బోటి ఫ్రైకి అయితే. ఇంకా కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు కనీసం, అదేవిధంగా పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నాము. మసాలా కర్రీస్ కూడా రోజే అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నూనె అయితే పోసేసుకున్నాను. ఇప్పుడైతే మనం అయితే కావాల్సినంత కర్రీకి అయితే పోసేసే రోజా నూనె అయితే. ఏంది ఇంకా సంగతులు? సరే ఇంకేం అర్థం. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. ఇవి అనేది మనకి కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై చేసేసుకున్నాము. ఫ్రైగా ఫస్ట్ టైం గోటి కూర వండుతో చేతనంత వరకు అయితే ట్రై చేస్తా, టేస్ట్ బాగుండేటట్టు చెయ్యి. నీకు చేత అయినంత వరకు చేసేయి. గోటి కూర కర్రీ బాగుండాలి, సూపర్గా ఉండాలి. అయితే ఏంటంటే మనమే మర్చిపోవాలి. నోరు నుంచే బోటి కూర రెడీ చేస్తుందండి రోజా అయితే. రోజా నోరు నుంచి బోటి కూర రెడీ చేయబోతుంది రోజా అయితే స్టైల్లో. ఓకే, అదే పెట్టు. ఏం పెడతా ఎట్లేనా ఇదే వీడియోకి. నోరు నుంచే బోటి కూర రెడీ చేయబోతుందండి రోజా అయితే. బాగుందా? కొంచెం కరివేపాకుతావా ఆయనకి నీ దనం. మనకు ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా. ఇంక ఈలోపు నేను బోటి కూడా ఉడకపెట్టేసాను. ఉడకపెట్టిందే నేను వచ్చేసి దీంట్లో వేసేసుకున్నాము. ఈ విధంగా బోటి కూడా ఫ్రై చేసుకున్నాము. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. వేసావు ముక్కలు అదే. అలానే కొంచెం పసుపు కావుతుందండి. అలానే సాల్ట్, మొత్తం పెట్టేస్తున్నాం. ఉప్పు అలానే పసుపు వేసేసాను. బోటి తింటే చాలా మంచిది బాబా. ఉపయోగం నాకు తెలియదు. హెల్త్కి చాలా మంచిది అంటారు. హెల్త్కి మంచిది. ఏమైంది హెల్త్కి? ఏం వీడియోలో చెప్తా. ఏం చేసింది? కాదు, గిట్టి తాగలేదు. అయిపోయిందా? ఇంకొక 2 minutes మూత పెట్టేసుకున్నాము. మాట తగ్గించుకో. ఓకే, దే ఏ మీ కరేపాకు పెట్టవా? కరేపాకు కొద్దిగా కరేపాకు ఇది కానీ 2 రెమ్మలు చూసారు పిల్లల్ని. తెలియదు. ఆడంతా కరేపాకు చెట్టు ఇదంటే నేను తీసుకురావాలంట. ఇప్పుడు ఈ కిటికీ దూకి నేను తేవాల్సింది తప్పదా? ఇది అన్నం పెడతా. కరేపాకు లేకపోతే ఏం కాదు కానీ రోజా. ఇంటి వెనకాల కరేపాకు చెట్టు కోసం నన్ను ఎందుకు చంపుతావు నువ్వు? నేను బాగాలేండి అన్నం పెడతా. ఏమనుకోబాకు. లేదు నువ్వా. కోతి మీద కొండ పిల్ల దిగి
ఇటు నుంచి దూకు. చాలా ఫ్రెష్గా ఉండేదండి కరివేపాకు. ఇప్పుడు మా వారు అక్కడికి వెళ్ళి కరివేపాకు తేవాలి. ఎట్లా ఉంది? చాలే, చాలు బావా. చెప్పి జాగ్రత్త. అయ్యో కుస్తీ మహారాజ్. పొద్దున వాడి మీద కూర్చుంటాను. రెండు కాలేజీ మామూలు కాదు పట్టుకుంటా. ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఓకే అండి, నేను వచ్చేసి ఇంతకు షాప్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తెచ్చాను. ఇంకా వచ్చేసి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మనకి రెడీ అవ్వచ్చింది. 50%. నాకేం రోజు పుల్లు తింటుంటే జిమ్ములు అవుతుంది ఇవన్నీ. అదే అంట ఎందుకు తేడా అయిందంట. పులుపు మాడు కదన్నా కదా, ఎప్పుడు పోయిందంట అట్ట. అలానే దీంట్లో కారం, పసుపు వేసా, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి మొత్తం మిక్సింగ్ కొట్టేసి గ్రైండర్లో మిక్సింగ్ కరివేపాకు. మా ఆయన పాపం కష్టపడాలి. ఒక కిటికీ దూకి తెలిగే సరిపోయింది నాకు. నాయన మిమ్మల్ని ఇంటికాడ మోసకడితే నీ గోటి కొడుతున్నాడు సాయం బాబోయ్. ఇంకేం తింటాం రాజా? నేను తింటాను, చూద్దాం. ఓకే ఓకే అండి, మనకి చాలా వాటికి బోటి ఫ్రై అయితే రెడీ అయింది. ఇంకా టేస్ట్ అనేది ఎలా ఉందండి చూసేద్దాం. చాలా ఫాస్ట్ అయింది బాబా. ఎంతసేపు? సరే ఇంక రెడీ చేసాడతా. ఓకేనా? సరేనండి, బోటి కూర అయితే రెడీ చేసేసిందంట రోజే. అయితే మనకైతే ఇంకా రోజే స్టైల్లో మనమైతే ఇంకా కర్రీస్ వండేసేసింది కాబట్టి మనం తినేద్దాం బోటి కూరతో. ఓకే రోజా? ఏందని ఉల్లిపాయలు కనబడుతుంది రోజా నాకు. చారు లేదుగా. ఫ్రైకి చారు వచ్చిందా? ఇది నీకా? ఓకే అండి, చేతగాకైతే బోటి ఫ్రై అయితే రెడీ చేశాను. చేతగా చేత నా స్టైల్ అయితే నేను చేసాను. ఎట్లన్నా కానీ ఇట్లా కాదనుకుంటున్నా తెలిసి మా టేస్ట్ మట్టి చూసేద్దాం ప్రస్తుతానికి. సరే ఇందులో తినేద్దాం అడదా. మా వారు ఏసీ కూడా ఆన్ చేశాడు అప్పుడే. అది వచ్చేసి 22లో ఉంది. రోజే స్టైల్లో కర్రీ చేసింది కాబట్టి తినేద్దాం. లేదా టేస్ట్ చూసేద్దాం మనం అయితే.
గోటి ఫ్రై ఇదేగా ఏం రోజు మాట్లాడలేదు చాలా బాగుంది. మనవన్నీ నీకు బాగున్న వాళ్ళు నేను చెప్తా. అయితే ఫ్రై కుదరలేదు. అవ్వా నేను అనుకున్నది జరిగింది. రోజు ఎక్కువ ఫ్రై అని గోటి ఫ్రై ఇది ఎప్పుడో పురాతన కాలం మన పెద్దవాళ్ళు చేసే పని గో బాబోయ్ కొంత బిల్లగా ఉంది కూర బిల్లగా ఉందా బా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మళ్ళీ పెట్టి కొత్తండి ఈ కొత్తండి వేడి కొత్తండి అదే ఈ కళ్ళ ఇది ఆనంద బాస్పతి మా భార్య ట్రైనింగ్ బాగా తింటే ఏమైతే తినకపోతే తప్పదండి. ఇక అట్లున్న తినక తప్పదుగా ఉండేదా. సరేనా కదా, టేస్ట్ అయితే బాగుంది కానీ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది. వాంతుగా ఊరిపోతావు పక్కు మరి వేసాను మొత్తం నేను అలా బాంబో దెయ్యాన్ని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టి తెల్లంగా తాగట్ట నేను అడగట్టేనమ్మా ఈ దెయ్యాన్ని నేను చూడగట్టు వాళ్ళని తింటున్నావు రోజా బాగానే ఉందా కరెక్టకరం మరి మొక్కలు మొక్కలు తింటున్నావా బో ఉమ్మని అబద్ధం ఇందాక తినే బయట బాగుందా గట్టిగా మీరు లబ్బలు ఉన్నట్టున్నాయ్యా మాదమ్మ కాలేదు ఫ్రై అయినా నమ్మ చూడాలి నమ్మా